శాడిస్ట్ హస్బెండ్ పార్ట్ 16. సూర్య అవి ఇద్దరు రూమ్కి వెళ్లారు. తను పూర్తిగా తడిచిపోవడంతో ముందు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు అవి. సూర్య గురించి ఆలోచిస్తూ ఫ్రెష్ అయ్యి వచ్చింది అవి. సూర్య తన్ని పిలుస్తున్నా పలకడం లేదు. ఇంకా లాభం లేదు అనుకుని తన్ని పట్టుకుని కదిపాడు. అప్పుడు ఈ లోకంలోకి వచ్చి ఏంటి సార్ అని అంది. సూర్య తన్ని మంచం మీద కూర్చోబెట్టి ఏమైంది అవి, దేని గురించి ఆలోచిస్తున్నావు? అది ఏమీ లేదు సార్, మీరు ఫ్రెష్ అయ్యి రండి. ఇంకా సూర్య అలాగే అని వెళ్ళి అక్కడే కూర్చుని ఆలోచిస్తున్న అవిని ఒడిలో పడుకోబెట్టుకుని తన చేతితో అవి చేతిని పెనవేసి, ఏమయ్యింది, నాకు చెప్పకూడదా? అలాంటిది ఏమీ లేదు కానీ నేను మిమ్మల్ని ఒకటి అడగాలి సార్. సూర్య అడగది. రేపు పొద్దున్నే నాకు పిల్లలు పుట్టిన తర్వాత మీరు నన్ను వదిలేయరు కదా అని అంది మెల్లగా అవి. సూర్య ఒకసారిగా పైకి లేచి అవి మొహాన్ని తన చేతిలోకి తీసుకుని, ఎందుకు అలా ఆలోచిస్తున్నావు అవి? తెలీదు. కానీ మీకు నేను దూరం అవుతానేమోనని ఎందుకో భయంగా ఉంది సార్. తన నుదుటి మీద ముద్దు పెట్టి, లేదవి, అలా ఎప్పటికీ కూడా జరగదు. అప్పుడు నేను నీకు విడాకులిస్తానన్న మాట నిజమే. కానీ ఇప్పుడు చెప్తున్నాను కదా, నేను నిన్ను ఎప్పటికీ వదలను. నా మీద నీకు నమ్మకం ఉంది కదా? అవి, ఉంది సార్. ఇంకా దేని గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా పడుకో అని తనని కౌగిలించుకుని పడుకున్నాడు. ఉదయానికి ఒకరు కౌగిట్లో ఒకరు ప్రశాంతంగా నిద్రపోతున్నారు. మెలకు వచ్చిన సూర్య తన భుజం మీద పడుకుని నిద్రపోతున్న అవిని చూసి చిన్నగా తన పెదవుల మీద ముద్దు పెట్టి తను ఫ్రెష్ అయి వచ్చి చూశాడు. అయినా తను నిద్రపోతూనే ఉంది. ఇక తన్ని డిస్టర్బ్ చేయటం ఇష్టం లేక ఒకసారి జానుకి ఫోన్ చేసి మాట్లాడుతున్నాడు. ఇక సూర్య మాటలు వినిపించి మెల్లగా కళ్ళు తెరిచి సమయం చూసింది. అయ్యో, అలా ఇలా నిద్రపోయానేంటి అని ఫాస్ట్గా లేచి ఫ్రెష్ అయ్యి సూర్య ముందు నిల్చుంది. సూర్య అవిని చూసి, నేను మళ్ళీ ఫోన్ చేస్తా జాను అని ఫోన్ కట్ చేశాడు. అవిని చూసి, ఎప్పుడు లేచి ఫ్రెష్ అయ్యావు, నేను చూడలేదు. అవి, క్షమించండి ఆలస్యంగా లేచినందుకు. సూర్య తన బొగ్గ నిమురుతూ, ఎందుకు సారీ, నువ్వు ప్రశాంతంగా నిద్రపోయి ఎన్ని రోజులు అవుతుందో తెలుసా? నేను గమనిస్తూ ఉండేవాణ్ణి. నువ్వు ఎప్పుడు పడుకుంటావో ఎప్పుడు లేస్తావో అన్నీ నాకు తెలుసు. అవి, మరి మీరు కూడా చాలా రోజులైంది కదా నిద్రపోయి. అవును, కానీ నిన్నటి నుండి హాయిగా నిద్రపోతున్నాను. సరే పద, బ్రేక్ఫాస్ట్ చేద్దాం. మరి అలా ఒకసారి బయటికి వెళ్ళి షాపింగ్ చేసుకుని వద్దాం. ఇద్దరు ఆ రోజంతా ఫుల్గా తిరిగి అలసిపోయి రాత్రికి ఇంటికి వచ్చారు. సూర్య ఫ్రెష్ అయ్యి వచ్చి, అవి వెళ్ళు ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకొని అన్నాడు. అవి ఏం మాట్లాడలేదు. తన దగ్గరికి వెళ్ళి తనని కదిపాడు. సార్, నాకెందుకో కళ్ళు తిరుగుతున్నట్లుగా ఉంది అని సూర్య మీద పడిపోయింది అవి. తనకి కంగారుగా అనిపించి వెంటనే దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాడు సూర్య అవిని. డాక్టర్ తన్ని చెక్ చేసి ఆమె గర్భవతి అని అంది. అంతే, సూర్యకి నోటమాట రావడం లేదు. తన కంట్లో కన్నీళ్లు నిండుకున్నాయి. డాక్టర్, మిస్టర్, ఇది సంతోషపడవలసిన సమయం సూర్య. అవును డాక్టర్, నేను ఎమోషనల్ అవటం లేదు. నా సంతోషం ఇలా తెలియజేస్తున్నాను అంతే. తను ఎలా ఉంది డాక్టర్? తన పేరు అవంతిక డాక్టర్. తను చాలా వీక్గా ఉంది సూర్య. తనకి విశ్రాంతి చాలా అవసరం. తనకి ఇంకేం ప్రాబ్లం లేదు కదా సార్? లేదు, నేను మందులు రాసిస్తాను, జాగ్రత్త. టైంకి ఇప్పుడు వామిటింగ్స్ కూడా స్టార్ట్ అయ్యాయి తనకి. ఈ టైంలో తనకు అసలు ఏమీ తినాలి అనిపించదు. అప్పుడు పండ్ల రసాలు ఇవ్వండి. దానికి ఇంజెక్షన్ చేశాను. 10 నిమిషాల్లో స్పృహలోకి వస్తుంది. సూర్య, థ్యాంక్ యూ డాక్టర్ అని అవి పక్కనే కూర్చుని తనని చూస్తున్నాడు. అవి చేతిని పట్టుకుని, థ్యాంక్ యూ, చాలా ధన్యవాదాలు నీకు అని తన చేతి మీద ముద్దు పెట్టుకున్నాడు. స్పృహలోకి వచ్చినవి తను ఎక్కడ ఉందో చూసి, సార్, నాకేమయ్యింది, మనం ఎందుకు హాస్పిటల్లో ఉన్నాం? తను వెంటనే అవి పెదాలు అందుకుని ముద్దు పెడుతున్నాడు సూర్య. అలా పెడుతున్నప్పుడు తన కంట్లో కన్నీళ్లు అవి చెంపల మీద పడుతున్నాయి. సూర్య నుండి దూరం జరిగి తన కన్నీళ్లు చూసి టెన్షన్గా, ఏమైంది సార్ అని అంది. సూర్య తన కన్నీళ్లు తుడుచుకుని అవి పొట్ట మీద తన చేతులు పెట్టి, అవి, నువ్వు తల్లివి కాబోతున్నావని అన్నాడు. ఇప్పుడు అవి కంట్లో కన్నీళ్లు వచ్చాయి. ఇంకా కంట్లో కన్నీళ్లు ఎందుకు వచ్చిందో ఇప్పుడు అర్థమయ్యిందా అని అన్నాడు సూర్య అవితో. అవి తన పొట్ట మీద చెయ్యి వేసుకుని, నిజమా సార్? సూర్య అవి కన్నీళ్లు తుడిచి, నిజమే అవి, నాకెంత సంతోషంగా ఉందో నేను మాటల్లో చెప్పలేను. అందుకే ఆ ఆనందాన్ని ముద్దులో తెలియచేశాను. పద పద, మనం గదికి వెళ్దాం. అవికి కూడా బాగా వామిటింగ్స్ అనిపించి వాష్రూమ్కి వెళ్ళింది.
సూర్య కూడా తన వెనకే వెళ్ళి తన చెవులు మూసి తన మొహం కడుక్కున్న తర్వాత నీళ్ళిచ్చి కుర్చీలో కూర్చోబెట్టి ఇప్పుడు ఎలా ఉంది అవి కొంచెం నీరసంగా ఉంది సార్ అని అంది. సూర్య వెంటనే తన్ని ఎత్తుకుని తీసుకెళ్తున్నాడు. అవి సార్ ఏం చేస్తున్నారు, మీరు నన్ను కిందకి దింపండి. సూర్య, నువ్వు నీరసంగా ఉన్నావు అవి, అందుకే ఎత్తుకున్నాను. అవి నేను నడవగలను, దయచేసి దింపండి. ఇప్పుడు నువ్వు మాట్లాడ్డావు అంటే ముద్దు పెట్టేస్తాను. సూర్య అలా అనగానే అవి సైలెంట్ అయిపోయింది. హాస్పిటల్ నుండి ఇంటికి తీసుకుని వెళ్ళి మంచం మీద పడుకోబెట్టి తనకి పండ్ల రసం ఇచ్చి, తాగు, నీరసంగా ఉన్నావు. అవి కొంచెం తాగి ఇంకా చాలు సార్, నేను తాగలేను. సరే, ఈ మందు వేసుకుని పడుకో. మరి మీరు, నేను కూడా పడుకుంటా అని తనని కౌగిలించుకుని పడుకున్నాడు సూర్య. మరుసటి రోజు ఉదయం లేచి అవి కోసం అన్నీ తానే దగ్గరుండి చేయించాడు. సూర్య ఈ హ్యాపీనెస్ ఇంట్లో వాళ్ళకి చెప్పాలనుకున్నాడు. కానీ ఇంటికి వెళ్ళి చెప్పాలని ఆగిపోయాడు, ఫోన్లో ఎందుకులే అని. అక్కడ ఇంకో వారం రోజులు ఉండి అవికి ఇష్టమైన ప్రదేశాలన్నీ చూపించి ఇంటికి బయలుదేరారు హ్యాపీగా. ఇంట్లోకి కూడా సూర్య అవిని ఎత్తుకుని రావటం చూసి అందరూ కంగారుగా, సూర్య ఏమయ్యింది అవింతికకు అని అన్నారు అందరూ ఒకేసారి. సూర్య, అవికి ఏం కాలేదు, తన గర్భవతి అని అన్నాడు. జాను అవి పక్కన కూర్చుని తన నుదుటిన ముద్దు పెట్టి థ్యాంక్ యూ అవి అని ఎమోషనల్ అయ్యింది జాను. సూర్య, ఇప్పుడు హ్యాపీగా ఉండాల్సిన సమయం జాను. తన ఆరోగ్యం అంతా ఓకేనా సూర్య? అంతా సరే జాను, కానీ తనకు బాగా రెస్ట్ తీసుకోవాలి. రేపు ఇక్కడ డాక్టర్ దగ్గరకు తీసుకుని వెళ్తాను జాను. ఓకే సూర్య. అవిని పైకి తీసుకెళ్తూ, సూర్య, తనకిప్పుడు విశ్రాంతి చాలా అవసరం. అవంతిక గర్భిణి అని తెలిసి ఇంట్లో అందరికీ చాలా సంతోషంగా ఉంది. జాను అవిని పక్క నుండి జాగ్రత్తగా చూసుకుంటుంది. అవికి వామిటింగ్స్ ఎక్కువగా అవుతున్నాయి, తనకి చాలా నీరసంగా ఉంది. సూర్య అవికి పండ్లు తినిపించాలని గదికి తీసుకుని వెళ్ళాడు. అవికి, సార్ ప్లీజ్, నాకేం తినాలి అనిపించట్లేదు, నాకేమీ వద్దు. అవి, నువ్వు చాలా వీక్గా ఉన్నావు, నీకు పండ్లు తీసుకొచ్చాను. డాక్టర్ కూడా చెప్పారు కదా నువ్వు చాలా వీక్గా ఉన్నావు, మందులు కూడా వేసుకోవాలి కదా, ఒక పండు తిను. చాలు, వద్దు సార్, తిన్నా వెంటనే వామిటింగ్స్ వస్తుంది. ఇప్పుడు అలా అవ్వదు, తిను అని బలవంతంగా తనకి తినిపించాడు. అది తిన్న వెంటనే వాష్రూమ్కి వెళ్ళి వామిటింగ్ చేసుకుంది అవి. సూర్య, సారీ అవి, ఇప్పుడు ఇంకా నీరసంగా తయారయ్యావు, ఈ మందులు వేసుకుని పడుకో. జాను, బామ్మ, సూర్య వాళ్ళ అమ్మ, పిన్ని అందరూ అవి దగ్గరికి వచ్చారు. పడుకున్న తను లేచి కూర్చుంది. జాను, అవి నువ్వు పడుకో, ఏం కాదు. లావణ్య గారు, అవునవి, నువ్వు రెస్ట్ తీసుకో. సూర్య, బామ్మ, నాతో ఏమన్నా చెప్పాలా? అవును సూర్య, రేపు మీ ఇద్దరితో ఇంట్లో పూజ నిర్వహించాలి అనుకుంటున్నా. సూర్య, తను చాలా నీరసంగా ఉంది కదా బామ్మ. లేదు నాని, ఇప్పుడు అలాంటిదేమీ వద్దు. బామ్మ, అవి కడుపులో పెరుగుతున్న మన వంశంకరం కోసమే కన్నా ఈ పూజ, కాదనుకో. జాను, అవును సూర్య, అవికేమీ కాదు. సరే నాని, కానీ తొందరగా అయ్యేటట్టు చూడు. బామ్మ, నువ్వు ఒప్పుకున్నావు కదరా, నాకు అదే చాలు. తన్ని ఎక్కువ ఇబ్బంది పెట్టంలే అని అన్నారు. మరుసటి రోజు ఇంట్లో పూజకి అంతా సిద్ధం చేశారు. సూర్య అవంతిక చేత పూజ చేయించారు. రోజులు అలా గడిచిపోతున్నాయి. సూర్య, జాను అవిని కాలు కింద పెట్టకుండా చూసుకుంటున్నారు పసిపాపల్లా. అవికి కూడా నెలలు నిండుతున్నాయి. అవికి కూడా సూర్య మీద ఇష్టం ఏర్పడింది. సూర్య ఆఫీస్ నుండి రాగానే అవి పక్కన కూర్చుని తన కడుపులో ఉన్న బేబీతో కబుర్లు చెప్తూ ఉండేవాడు. జాను రోజు ఉదయం సాయంత్రం అవితో లాన్లో మెల్లగా వాకింగ్ చేయిస్తూ ఉండేది. ఇంట్లో అందరూ అవంతికను చాలా జాగ్రత్తగా చూసుకునేవారు. ఇంట్లో అందరూ మాట్లాడుకుని తనకి శ్రీమంతం చెయ్యాలని నిర్ణయించుకున్నారు. కానీ సూర్య ఏమంటాడో అని లక్ష్మి గారు అన్నారు. బామ్మ, వాడితో నేను మాట్లాడతాను. అవంతికకు శ్రీమంతం జరిపించి తీరాలి. తొలిచూరు బిడ్డకు తప్పక చెయ్యాలి. తనకి కూడా ఆశగా ఉంటుంది కదా. సూర్య రాగానే నేను తనతో మాట్లాడతాను. సాయంత్రం సూర్య ఆఫీస్ నుండి రాగానే, బామ్మ, సూర్య ఫ్రెష్ అయ్యి రారా, రూమ్కి రా, నీతో కొంచెం మాట్లాడాలి అని అన్నారు. ఇక అవి ఏది? అవి తన రూమ్ లో నిద్రపోతుంది. ఇక సూర్య ఫ్రెష్ అయ్యి అవి దగ్గరికి వెళ్ళి తన పొట్ట దగ్గర చీర పక్కకు మెల్లగా జరిపి ముద్దు పెట్టి, హాయ్ బేబీ, ఎలా ఉన్నావు, మమ్మీని డిస్టర్బ్ చేస్తున్నావా? అవికి మెలకు వచ్చి, సార్ ఎప్పుడొచ్చారు? ఇప్పుడే, నువ్వు పడుకుంటే నేను నా బేబీతో మాట్లాడుతున్నా, తనతో నిన్ను డిస్టర్బ్ చేయొద్దని చెప్తున్నా. అవి నవ్వుతూ, నన్ను బాగా డిస్టర్బ్ చేస్తున్నారు, నన్ను అస్సలు నడవనీయటమే లేదు సార్. సరే చెప్పండి, ఎప్పుడు మంచం మీద ఉండాలి అంటే ఎలా? డాక్టర్ వాకింగ్ చేయమని చెప్పారు కదా. నేను ఇలా ఉంటే డెలివరీ టైంలో ప్రాబ్లం అవుతుంది, మీరే చెప్పండి సార్. బేబీకి నన్ను ఇబ్బంది పెట్టద్దు అని. సూర్య, అలాగే, ఇప్పుడే చెప్తాను అని మళ్ళీ తన పొట్ట మీద ముద్దు పెట్టి, పాప,
నాన్నని చెప్తున్నాను కదా, అమ్మని ఇబ్బంది పెట్టుకో ఓకేనా అని అన్నాడు. బేబీ ఓకే అన్నట్టు తన కాళ్ళతో తన్నుతుంది. సార్ చూసారా, నా మాట వినలేదు, మీ మాట భలే వింటుంది. సూర్య ఎంతైనా మరి నా బిడ్డ కదా. సరే బామ్మ నన్ను పిలుస్తుంది, నేను తన దగ్గరికి వెళ్ళి వస్తానని కిందకి వెళ్ళాడు సూర్య. అప్పటికే అందరూ కూడా కిందే ఉన్నారు. సూర్య బామ్మ పక్కన కూర్చుని, ఏంటి నాని, నాతో ఏమైనా చెప్పాలా? అవును సూర్య, అవికి 9 నెలలు వచ్చింది కదా, తనకి శ్రీమంతం కూడా చేద్దామని. సూర్య వద్దు నాని, నాకు ఇష్టం లేదు అన్నాడు. మొదట 5వ నెలకే శ్రీమంతం చెయ్యాలి అనుకున్నాం. జానుకి అలా జరిగిందని నువ్వేమంటావు అని ఇన్ని రోజులు చెప్పలేదు. ఒకసారి అలా జరిగిందని ఎప్పుడూ అలానే జరగదు కదా కన్నా. అవికి కూడా శ్రీమంతం చేయించుకోవాలి అని ఉంటుంది కదా. ఒకసారి నువ్వే ఆలోచించు కన్నా. జాను తనకేమీ కాదు సూర్య, తన పక్కన నువ్వు ఉన్నావు కదా. ఈసారికి ఒప్పుకో సూర్య, అవికి కూడా సంతోషంగా ఉంటుంది శ్రీమంతం చేస్తే. సరే నాని, కానివ్వండి, కానీ జాగ్రత్త, తను ఇబ్బంది పడకుండా చూడండి చాలు. జాను, సూర్య పద, మనం షాపింగ్ చేద్దాం. తనకే కాదు ఇంట్లో అందరి కోసం కూడా చేద్దాం. ఓకేనా నాని? సరే కన్నా, మీ ఇష్టం. నేనైతే పంతులు గారితో మాట్లాడి అన్ని ఏర్పాట్లు చేపిస్తాను. ఇక సూర్య జాను అందరికీ షాపింగ్ చేసి ఇంటికి వచ్చారు. సూర్య, ఎల్లుండు మంచి రోజంట, ఆ రోజు చేద్దామని అడిగారు బామ్మగారు. శ్రీమంతానికి ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. జాను అవిని అందంగా అలంకరించి, జాను వాళ్ళ అమ్మా నాన్న అవికి తల్లి తండ్రులుగా అన్ని దగ్గరుండి చేస్తున్నారు. హర్ష అవికి అన్నయ్య స్థానంలో ఉండి అవికి సారీ తీసుకొచ్చాడు. సూర్య చేత్తో అవికి గాజులు తొడిగించారు. ఫంక్షన్ కి అవి నాన్న వాళ్ళ చెల్లి కూడా వచ్చారు. వారిద్దరిని చూసి అవంతికకి కంట్లో కన్నీళ్ళు ఆగలేదు. తన చెల్లెలు అవిని కౌగిలించుకుని, అక్క ఏడవకు, నాన్న నేను చాలా బాగున్నాం, బావగారు అన్నీ చూసుకుంటున్నారు అక్క, సొంత తోబుట్టువులా నన్ను చూసుకుంటున్నారు. అవి అవి నాన్న తన తల నిమురుతూ, అవును తల్లి, మేం బాగున్నాం, మా యోగక్షేమాలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు సూర్యబాబు. నీ పెళ్లి జరిగినప్పటి నుండి బావగారు అన్నీ చూసుకుంటున్నారు అక్క. నేను ఏం చదవాలి అనుకుంటే అది చదువు, నీకు అన్ని విధాలుగా నేను చూసుకుంటాని అన్నారు. అవి కళ్ళతోనే సూర్యకి ధన్యవాదాలు చెప్పింది. జాను, అవి నువ్వు ఇలా బాధపడొద్దు, ఈ టైంలో మనం చాలా సంతోషంగా ఉండాలి. అవి చెల్లు కూడా, అవునక్క, జాను అక్క చెప్పింది కరెక్టే, ఈ టైంలో హ్యాపీగా ఉండాలి, అందరూ పండంటి బిడ్డ పుట్టాలని తనని ఆశీర్వదించారు. తను అలసిపోయింది అనుకున్న సూర్య బామ్మతో చెప్పి తనే స్వయంగా అవిని గదికి తీసుకుని వెళ్ళి విశ్రాంతి తీసుకోమని మంచం మీద కూర్చోబెట్టాడు. అవి సూర్య చెయ్యి పట్టుకుని థ్యాంక్ యూ సార్ అని అంది. సూర్య ఎందుకు అన్నట్టు చూశాడు తన్ని. అవి నాన్న చెల్లిని చూసుకుంటున్నారు కదా అందుకు. నువ్వు కష్టపడేది నీ వాళ్ళ కోసం అవి నాకు తెలుసు. అలాంటప్పుడు నేను వాళ్ళని ఎలా వదిలేస్తానో చెప్పు. అవన్నీ తర్వాత, నువ్వు ముందు ప్రశాంతంగా పడుకో అవి, బాగా అలసిపోయావు. అవి సరే అని కళ్ళు మూసుకుని పడుకుంది అలసిపోవటం వలన. అవంతికకి శ్రీమంతం తర్వాత తను చాలా సంతోషంగా ఉంది. చాముండేశ్వరి గారు, సూర్య చూసావా తను ఎంత సంతోషంగా ఉందో? సూర్య, అవునా అని చాలా సంతోషంగా ఉంది. తన నాన్న చెల్లెను కూడా కలిసింది కదా. జాను, అవును సూర్య, తను చాలా హ్యాపీగా ఉంది, బేబీ కూడా హ్యాపీగా ఉంటుంది. ఇంకలా ఇంకో 2 వారాలు కూడా గడిచాయి. సూర్య కుటుంబం అంతా తమ దగ్గర బంధువులు ఇంట్లో పెళ్లి ఉంటే అందరూ కూడా బయలుదేరారు. సూర్య వాళ్ళమ్మ అందరూ వెళ్ళిపోతే అవిని ఎవరు చూస్తారు? నువ్వు ఉన్నావు కదా కన్నా, 2 రోజులే కదా, తన ప్రసవానికి ఇంకా సమయం ఉంది. నువ్వు ఈ 2 రోజులు ఆఫీస్కి వెళ్లకుండా తన పక్కనే ఉండి జాగ్రత్తగా చూసుకో. జాను కూడా మాతో వస్తుంది, మనం తప్పకుండా వెళ్ళాలి నాన్న, అందుకే అర్థం చేసుకో. అవి, అత్తయ్య మీరు క్షేమంగా వెళ్ళిరండి, అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా నా గురించి ఆలోచించకండి, సార్ నన్ను బాగా చూసుకుంటారు. లక్ష్మి చూడు, అవి నీ ఎంత ధైర్యంగా ఉంది. సరే జాగ్రత్త సూర్య. అమ్మా, జాను ఎక్కడా? నువ్వు తిడతావని అత్తయ్య మీరు సూర్యకి చెప్పండి అని ముందే వెళ్ళి కాల్లో కూర్చుంది జాను. సూర్య రాని, దాని పని చెప్తా. లక్ష్మి అవికి జాగ్రత్తలు చెప్పి వెళ్ళిపోయింది. అక్కడ సూర్య అవి తప్ప ఎవ్వరూ లేరు. అవి రెస్ట్ తీసుకో అని రూమ్లోకి తీసుకుని వెళ్ళాడు సూర్య. తన్ని పడుకోబెట్టి రూమ్లోనే దగ్గరుండి ఆఫీస్ వర్క్ చేసుకుంటున్నాడు సూర్య. అలా కాళ్ళు కూడా కింద పెట్టకుండా అవిని చూసుకుంటున్నాడు. 2 రోజుల్లో రావాల్సిన వాళ్ళు మరో 2 రోజులు అక్కడే ఉండవలసి వచ్చింది.
ఆ రోజు అవికి ఎందుకో ఒంట్లో తేడాగా ఉంది. ఈ టైంలోనే ఇలానే ఉంటుందేమో అనుకుంది. మెల్లగా కడుపులో నొప్పి స్టార్ట్ అయ్యింది. సూర్యతో చెప్పాలి అనుకుంది, కానీ నొప్పి చిన్నగా రావటంతో ఏం కాదు, సార్ని ఎందుకు టెన్షన్ పెట్టాలి అని తనతో చెప్పలేదు. రాత్రి డిన్నర్ కూడా రూమ్లోకి తీసుకురమ్మంది. సూర్య తన కోసం తేలికపాటి ఆహారం తీసుకుని వెళ్ళాడు. తన పక్కనే కూర్చున్నాడు. అవి తినాలి అనుకుంది, కానీ తన వల్ల కావటం లేదు. సార్, నాకేమీ వద్దు, కొంచెం ఫ్రూట్ జ్యూస్ తాగుతాను అని అంది. సరే అని రసం తెప్పించాడు. రసం తాగి గదికి బాల్కనీలో నడుస్తుంది. సూర్యకి అర్జెంట్ మీటింగ్ ఉందని ఫారెన్ డెలికేట్స్ తో ఇక ఇయర్ ఫోన్స్ పెట్టుకుని మాట్లాడుతున్నాడు. అవి మామూలు కడుపు నొప్పి అనుకుంది, కానీ మెల్లగా నొప్పులు మొదలయ్యాయి తనకి. తొలిసారి కావడంతో తనకి మొదట అర్థం కాలేదు. నొప్పులు తీవ్రంగా పెరగడంతో అవి అక్కడ నుండే సారని పిలుస్తుంది. ఇయర్ ఫోన్స్ పెట్టుకుని మాట్లాడుతున్న సూర్యకి అది వినిపించట్లేదు. అవికి నొప్పులు ఎక్కువయ్యాయి. తను భరించలేకపోతుంది. అక్కడే కింద కూర్చుని కడుపు పట్టుకుని ఏడుస్తుంది అవి. మీటింగ్ అయిన తర్వాత బాల్కనీ వైపు చూస్తే తను కనిపించలేదు. కంగారుగా బాల్కనీలోకి వెళ్తే కింద కడుపు పట్టుకుని ఏడుస్తుంది అవి. సూర్య, అవి ఏమైంది? సార్, నొప్పిగా ఉంది, కడుపులో భరించలేకపోతున్నా. సూర్య వెంటనే తన్ని ఎత్తుకుని కిందకి వెళ్ళాడు. అక్కడ పని మనిషితో అవి అరుపులు విని వంటగదిలో నుండి బయటకు వచ్చి తన కడుపు పట్టుకోవడం చూసి, సూర్య బాబు, తనకి నొప్పులు ఎక్కువయ్యాయి, ఎప్పుడైనా ప్రసవం అవ్వచ్చు, తొందరగా వెళ్ళండి బాబు. అవి, సార్, చాలా నొప్పిగా ఉంది అని ఏడుస్తుంది. సూర్య, నీకేం కాదు, భయపడకవి. వెంటనే కారులో అవిని పడుకోబెట్టి ఫాస్ట్గా హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాడు. ముందే డాక్టర్కి తెలియజేయడంతో తను ఆపరేషన్ థియేటర్ని రెడీ చేసి ఉంచింది. సూర్య అవిని ఎత్తుకుని డాక్టర్ రూమ్కి తీసుకుని వెళ్ళారు. అవిని చూసి, సూర్య, తనకి నొప్పులు ఎక్కువయ్యాయి, తనకి ఏ సమయంలోనైనా తనకి ప్రసవం అవ్వచ్చు, నువ్వు బయటికి వెళ్ళు. ఆంటీ, తనకేం కాదు కదా? ఏం కాదు సూర్య, నువ్వు కంగారు పడుకో. మొదటి ప్రసవం కదా, తనకి కొంచెం భయంగా ఉంటుంది. తనకి నార్మల్ డెలివరీ అవుతుంది. సరే ఆంటీ, నేను బయట వేచి చూస్తాను. అవి సూర్య చేయి పట్టుకుని, సార్, నాకు భయంగా ఉంది, మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే నా పక్కనే ఉండండి. సూర్య, ఆంటీ, నేను ఇక్కడే ఉంటాను. సరే, నేను తన్ని ఆపరేషన్ థియేటర్కి షిఫ్ట్ చేస్తాను. 5 నిమిషాల్లో థియేటర్కి పంపిస్తారు. సూర్య అవి చెయ్యి పట్టుకుని తన తల నిమురుతున్నాడు. అవికి ప్రాణం పోయేలా ఉంది. నొప్పులు భరించలేకపోతుంది. సూర్య తన బాధను చూడలేకున్నాడు. అలా నొప్పులు భరిస్తూనే పన్నంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ బిడ్డ ఏడుపు వినగానే ఎంతవరకు భరించిన నొప్పి మాయమయ్యి తన మొహంలో సంతోషం వచ్చి చేరింది. డాక్టర్ బాబుని అవికి దగ్గరగా తీసుకుని వెళ్ళింది. తన బిడ్డను చూసి మురిసిపోతూ తన నుదుటిన ముద్దు పెట్టుకుని సూర్యాని చూసింది. డాక్టర్ సూర్య చేతికి బాబుని ఇచ్చాడు. బాబుని తీసుకుని తనకి ముద్దు పెట్టి బాబుని సిస్టర్కి ఇచ్చి అవి చేతిని పట్టుకుని ముద్దు పెట్టాడు సూర్య. డాక్టర్, సూర్య, నువ్వు ఇంక భయపడకు, వెళ్ళు, కాసేపట్లో తన్ని రూమ్కి షిఫ్ట్ చేస్తాను. సరే అని సూర్య బయటికి వెళ్ళి జానుకి ఫోన్ చేసి విషయం మొత్తం చెప్పాడు. జాను ఇంకందరికీ చెప్పింది. అందరికీ చాలా సంతోషంగా ఉంది. వెంటనే అక్కడి నుండి అందరూ బయలుదేరారు. అవి నీ రూమ్కి షిఫ్ట్ చేశారు. తను ఇప్పుడు బాగా నిద్రపోతుంది. పక్కనే ఉన్న బాబుని చేతుల్లోకి తీసుకుని, అరే కన్నా, నేను కనడానికి మీ అమ్మ ఎంత కష్టపడిందో తెలుసా? ఒక బిడ్డకి జన్మనివ్వడానికి ఆడవారు తమ ప్రాణాన్ని కూడా లెక్క చేయరు. బిడ్డను చూసిన తర్వాత ఆ తల్లి పడిన కష్టమంతా మర్చిపోయి తన బిడ్డను ఎంతో మురిపొమ్మగా చూసుకుంటుంది. ఈ రోజు కల్లారా చూశాను నేను. నిన్ను ఈ భూమి మీదకి తేవడానికి మీ అమ్మ పడిన కష్టం మాటల్లో చెప్పలేనిది కన్నా అని తన్ని ముద్దు చేస్తున్నాడు. అవి మెల్లగా కళ్ళు తెరిచి, బాబుతో ఏం మాట్లాడుతున్నావు సూర్య అని చూస్తుంది. అవి, బాబుతో ఏం మాట్లాడుతున్నారు సార్? సూర్య, నువ్వు లేచావా అని బాబుని అవి పక్కన పడుకోబెట్టి, ఆగు, డాక్టర్ని తీసుకుని వస్తానని వెళ్ళాడు సూర్య. డాక్టర్ వచ్చి అవిని చెక్ చేసి, ఇప్పుడంతా మామూలుగానే ఉంది సూర్య, తనకి లైట్గా ఫుడ్ పెట్టాలి, మందు ఇంకో 10 రోజులు వేసుకోవాలి, రేపు సాయంత్రం తన్ని ఇంటికి తీసుకుని వెళ్ళొచ్చు. సూర్య, బేబీకి కూడా బాగుంది, ఇంకో గంట తర్వాత బాబుకి పాలు పట్టించాలి, నర్సు వచ్చి పాలు ఎలా పట్టాలి అని చూపిస్తుంది. జాగ్రత్త సూర్య, ఇంకో 5 గంటల తర్వాత వచ్చి చెక్ చేస్తాను. బాబుని ఉయ్యాల్లో పడుకోబెట్టి తనకి లైట్ ఫుడ్ పెట్టి మందు ఇచ్చి ఇంకా అవి కాసేపు పడుకో. లేదు సార్, నర్స్ని పిలవండి, బాబుకి పాలు పట్టాలి, ఒకసారి వాణ్ణి చూడండి, నోట్లో వేలు పెట్టుకుని ఎలా చప్పరిస్తున్నాడో. సూర్య అది చూసి బాబుని అవికి ఇచ్చి నర్సుని తీసుకొచ్చాడు. తన పాలు ఎలా పట్టాలో చూపించి వెళ్ళింది. సూర్య తను వెళ్ళగానే అవి దగ్గరికి వెళ్ళి బాబుని చూశాడు. తను పాలు తాగి నిద్రపోతున్నాడు. సార్, అక్క వాళ్ళకి చెప్పారా?
చెప్పాను. జాను వాళ్ళు బయలుదేరారు. సరే మీరు కాసేపు పడుకోండి అని అంది. నేను కాదు, నువ్వు విశ్రాంతి తీసుకోవాలి. అవి బాబుని జోకొడుతూ పడుకుంది. సూర్య అలానే వాళ్ళని చూస్తూ మంచం మీద ఒక పక్కగా తల పెట్టుకుని పడుకున్నాడు. ఉదయం మెలకువచ్చిన అవి తన పక్కనే పడుకున్న బాబుని చూసి తన నుదుటి మీద ముద్దు పెట్టుకుని తన పక్కనే కుర్చీలో కూర్చుని అలానే నిద్రపోయిన సూర్యాన్ని చూసి తనని నిద్రలేపి సారని పిలిచింది. మరేం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్‌లో చూద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్.